పల్లి బెండకాయ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, నూనె, పల్లీలు, సోంపు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర అన్నీ కలిపి వేయించి చేసిన పొడి. జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఆమ్చూరు పొడి. అది అభిద్ గారు. సో అన్ని కబుర్లు మాట్లాడేసుకున్నాం, ఇంగ్రీడియంట్స్ చూసేసాం. కానీ బెండకాయల్ని చాలా డిఫరెంట్ గా కట్ చేస్తారు. పులుసు కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేస్తాం. లేదా మనం వేపుడు అంటే సన్నగా మనం కట్ చేస్తాం. ఇలా కట్ చేసి మనం వేపుడులాగే వచ్చింది, రోస్ట్ లాగా వస్తుంది. దీనికి మనం ముద్దపప్పు, మన పప్పు చారు అట్లా చేసినప్పుడు కాంబినేషన్ బాగుంటుంది. రోజు మన ఇంట్లో ఉన్న వస్తువులే కానీ చేయడం డిఫరెంట్ అంతే. అదే చెప్పాను నేను. మాకు వచ్చి కదా అనుకుంటారు, కాదు ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది అని. సో అది ఇప్పుడు చూసేద్దాం. సో బెండకాయలు కోసి రెడీగా పెట్టాం. అండ్ అది పల్లి పొడి. పల్లీలు మామూలుగా వేయించి పొడి చేస్తాం. పల్లి, జీలకర్ర, సోంపు. పల్లి, జీలకర్ర, సోంపు వేయించామా? వేయించి పొడి చేసి పెట్టాం. బరకగా చేసాం. మరి పొడి కాకుండా నువ్వులు, పల్లి, సోంపు, జీలకర్ర 4. నువ్వులు, పల్లీలు, కొద్దిగా సోంపు, ఏమేస్తారు? జీలకర్ర. మంచి స్మెల్ ఉంది. సో స్టవ్ వెలిగించేసాను. ఫస్ట్ ఆయిల్ వేడెక్కి జీలకర్ర, కరివేపాకు చూసి మళ్ళీ చిట్పట్లాడుతుంది. అమ్మో ఇంకో నా ఆయుధం. ఓకే, బెండకాయలు, బారుగా కట్ చేసాము. బెండకాయ ముక్కలు పెద్దగా ఉన్నాయి. బెండకాయ మన గుండెకి చాలా మంచి చేస్తుందంట. ఈ మధ్య మన మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి, షుగర్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా రిఫర్ చేస్తున్నారు. మూత పెట్టండి, మగ్గుతాం. ఓకే, మగ్గిపోయింది కదా. ఉప్పు, కరకరలు ఆడుతున్నాయి. పూనివరా ఉప్పు వేస్తాం. కాస్త పసుపు. ఓకే, మనకు రుచి సరిపడా కారం. ఇది మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు, కొబ్బరి, సోంపు ఇవంతా. సోంపు ఫ్లేవర్ వస్తుంది. ఓకే, లాస్ట్లో ఆమ్చూర్ ఎందుకు? కొంచెం పులుపు వస్తుంది. అయిపోయింది. ఈ పౌడర్ మళ్ళీ కొంచెం వేగకుండా మాడిన వాసన రాకుండా ఆల్రెడీ వేగినాయి కాబట్టి ఈ వేడి సరిపోతుంది. ఈ వేడికి మగ్గిపోతుంది, ఫ్రై అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్లో తీసేద్దామా? ఓకే, రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఇలా స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు కదా. మనం పప్పు చారు, ముద్దపప్పు అట్లా చేస్తాం కదా, అప్పుడు నంచుకోవడానికి. పల్లి బెండకాయ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, నూనె, పల్లీలు, సోంపు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర అన్నీ కలిపి వేయించి చేసిన పొడి. జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఆమ్చూరు పొడి. పల్లి బెండకాయ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేగిన వెంటనే పొడవుగా కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసి వాటిని బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించాలి. బెండకాయ ముక్కలు బాగా మగ్గి మెత్తగా అయింది అనుకున్న తర్వాత ముందుగా మూత తీసి అందులో ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, సరిపడినంత కారం వేయాలి. వీటిని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన పల్లీలు,
సోంపు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర వేయించి చేసిన పొడిని వేసుకోవాలి. ఆ పొడి కూడా కూరలో బాగా కలిసేలాగా కలిపి చివరగా కొద్దిగా ఆమ్చూరు పొడి కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పల్లి బెండకాయ మసాలా రెడీ.